I said, empty your mind. Be formless, shapeless, like water. Now you put water into a cup, it becomes the cup. You put water into a bottle, it becomes the bottle. You put it in a teapot, it becomes the teapot. Now water can flow or it can crash. Be water, my friend. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లెజెండ్ బ్రూస్ లీ గురించి మాట్లాడుకోబోతున్నాం. నవంబర్ 27, 1940లో యూఎస్లో పుట్టి హాంకాంగ్లో పెరిగాడు. బ్రూస్ లీ కేవలం మార్షల్ ఆర్టిస్ట్గానే కాకుండా యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఫిలాసఫర్గా కూడా గుర్తింపు పొందాడు. బ్రూస్ లీ ఓన్ మార్షల్ ఆర్ట్స్ జీట్ కుండో. ఇది కేవలం ఫైటింగ్ స్టైల్ మాత్రమే కాదు, ఇది బ్రూస్ లీ ఆలోచన విధానం, ఆయనను ఒక ఐకాన్గా మార్చిన ఫిలాసఫీ. చైనీస్ ట్రెడిషన్స్ ప్రకారం జెన్ బుద్ధిజం, టావోయిజం లాంటి అనేక సంప్రదాయాలను కలిపి అవసరానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యే ఒక యూనిక్ స్టైల్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే జీట్ కుండో అంటే ఫైట్ చేస్తూ, ఆలోచిస్తూ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మార్చుకోవడం అన్నమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ జర్నీ అండ్ సీ హౌ బ్రూస్ లీ బికెమ్ ద ఫస్ట్ ట్రూ గ్లోబల్ స్టార్ ఫ్రమ్ ద చైనీస్ వరల్డ్. బ్రూస్ లీ నవంబర్ 27, 1940న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. ఆయన అసలు పేరు లీ జాన్ ఫాన్. చైనా క్యాలెండర్ ప్రకారం బ్రూస్ లీ పుట్టిన సంవత్సరం డ్రాగన్ సంవత్సరం కాబట్టి అతనికి లిటిల్ డ్రాగన్ అని పేరు వచ్చింది. ఈయన తండ్రి లీ యోన్ చాన్ హాంకాంగ్లో ప్రసిద్ధి పొందిన గాయకుడు. అయితే 1939లో ఆయన తల్లిదండ్రులు ఒక సింగింగ్ కాంపిటీషన్ భాగంగా అమెరికాకు వెళ్ళారు. అప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు బ్రూస్ లీ వారికి జన్మించారు. ఆ పుట్టుకతోనే ఆయనకు అమెరికా, హాంకాంగ్ మరియు 2 పౌరసత్వాలు దక్కాయి. బ్రూస్ లీ పుట్టిన 4 నెలల తర్వాత ఆయన తల్లిదండ్రులు హాంకాంగ్కు తిరిగి వెళ్ళిపోయారు. కానీ అప్పటికే జపాన్ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో హాంకాంగ్పై దాడి చేసి 4 సంవత్సరాల పాటు తన ఆధీనంలో ఉంచింది. దీంతో వారి కుటుంబం చాలా కష్టాలు అనుభవించింది. బ్రూస్ లీకి చిన్నప్పటి నుంచే సినిమా రంగం మీద చాలా ఆసక్తి ఉండేది. 9 సంవత్సరాల వయసులోనే తన తండ్రితో కలిసి ది కిడ్ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత బ్రూస్ లీ తన స్నేహితుడు విలియం చాంగ్ ద్వారా హిప్ మ్యాన్కి పరిచయం అయ్యాడు. అయితే బ్రూస్ లీ తండ్రి కార్టూనిస్ట్ వాడైతే ఆయన తల్లి గ్రోహో యురేషియన్ మూలాలు ఉన్నవారు కాబట్టి మొదట హిప్ మ్యాన్ అతనిని తిరస్కరించాడు. కానీ విలియం చాంగ్ లీ తరపున మాట్లాడి అతనిని శిక్షణ తీసుకోవడానికి ఒప్పించాడు. లీ 1 సంవత్సరం మొత్తం హిప్ మ్యాన్ దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత హాంకాంగ్ స్కూల్లో బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచాడు. అదే సంవత్సరం చాచా ఛాంపియన్షిప్ కూడా గెలిచాడు. టీనేజ్కి వచ్చేసరికి బ్రూస్ లీ స్ట్రీట్ ఫైట్స్ ఎక్కువగా చేసేవాడు. అతను చైనాలోని భయంకరమైన ట్రయాడ్ అనే ముఠా సభ్యుడు కొడుకును కూడా కొట్టాడు. అదే కాకుండా లీంగ్ వింగ్ చూన్ స్కూల్ విద్యార్థులు తన ప్రత్యర్థి స్కూల్ మీద పోరాటానికి సవాలు చేశారు. ఆ ఫైటింగ్ ఒక ఇంటి పైకప్పుపై జరిగింది. ఫైటింగ్ నడుస్తున్న సమయంలో ఒక వ్యక్తి లీకి ఒక పంచ్ ఇచ్చాడు. తర్వాత లీ అతన్ని తిరిగి బాగా చావగొట్టడంతో అతని పళ్ళు ఊడిపోయాయి. దీంతో ఆ వ్యక్తి తల్లిదండ్రులు లీ మీద ఫిర్యాదు కూడా చేశారు. ఈ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు చేసే పనులను పూర్తి బాధ్యత తీసుకుంటానని సంతకం చేసి అతన్ని విడిపించుకుంది. పోలీస్ డిటెక్టివ్ ఒకసారి బ్రూస్ లీ అన్నయ్యకు, మీ వాడు విపరీతంగా ఫైటింగ్ చేస్తున్నాడు, అతను మళ్ళీ ఫైటింగ్ చేస్తే జైల్లో వేసే పరిస్థితి వస్తుందని చెప్పాడు. దీంతో లీ తల్లిదండ్రులు అతన్ని శాన్ ఫ్రాన్సిస్కోకు మళ్ళీ తిరిగి పంపించేశారు. అక్కడ లీ రూబీ అనే మహిళకు వెయిటర్గా పనిచేశాడు. ఆ తర్వాత లీ అక్కడ సియాటన్లోని ఒక ఫైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాడు. వింగ్ చూన్ అనే సంప్రదాయ పద్ధతిని ఆధారపడి ఉన్నప్పటికీ లీ తనకు అనుగుణంగా స్వాతంత్రంగా తీర్చిదిద్దుకున్నాడు. 1964లో బ్రూస్ లీ జేమ్స్ లీ దగ్గరకు వెళ్ళాడు. జేమ్స్ లీ, బ్రూస్ లీ ఇద్దరు 20 సంవత్సరాలు కలిసి పెరిగారు. వీళ్ళిద్దరూ కలిసి ఓక్లాండ్లో 2nd ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు. అయితే జేమ్స్ లీ బ్రూస్ లీని అమెరికన్ మార్షల్ ఆర్టిస్ట్ ఎడ్ పార్కర్కు పరిచయం చేశాడు. ఆ పిలుపు మేరకు 1964లో బ్రూస్ లీ లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడు. అక్కడ అతను 2000 మీద పుషప్స్ చేస్తూ మరియు 1 ఇంచ్ ప్రదర్శనలు చేశాడు. దాంట్లో ఛాంపియన్గా కూడా నిలిచాడు. 1966 నుంచి 1967 వరకు బ్రూస్ లీ సినిమాలో నటించడం మొదలుపెట్టాడు. 1971లో ది బిగ్ హౌస్, 1972లో
ది చైనీస్ కనెక్షన్ 1972లో, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 1972లో, గేమ్ ఆఫ్ ది డెడ్ 1973లో, ఎంటర్ ది డ్రాగన్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బ్రూస్లీ 1973లో జూలై 20న ఎంటర్ ది డ్రాగన్ ఈ సినిమా విడుదలకు కొన్ని వారాల ముందే మరణించాడు. అతని ఆకస్మిక మరణం ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. అభిమానులు అతన్ని మరలా తెరపై చూడలేనని బాధగా నిలిచిపోయారు. అయితే అతని మరణం తర్వాత కూడా ఎంటర్ ది డ్రాగన్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం బ్రూస్లీ యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. బ్రూస్లీ జీవితం చాలా చిన్నదే కానీ అతని ప్రభావం అపారంగా ఉంటుంది. బ్రూస్లీస్ మిస్టరీ డెత్. బ్రూస్లీ ఎలా మరణించాడు, అతని చావు వెనకాల ఉన్న కారణాల గురించి తెలుసుకోవాలంటే రెండో వీడియో కోసం వెయిట్ చేయండి.